హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పవర్ ప్లాంట్స్ నుంచి సప్లై ట్రాక్షన్ సబ్స్టేషన్కి ఎలా వస్తుంది మరియు ట్రాక్షన్ సబ్స్టేషన్ ఆ సప్లైని ఓహెచ్సికి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా పవర్ గ్రిడ్ సిస్టమ్ మరియు పవర్ జనరేషన్ గురించి కూడా తెలుసుకుందాం. పవర్ జనరేటింగ్ స్టేషన్ నుంచి ఎండ్ యూజర్కి పవర్ని సప్లై చేయడానికి కావలసిన నెట్వర్క్ అంతటిని కలిపి పవర్ గ్రిడ్ అంటాం. ఈ పవర్ గ్రిడ్లో స్టెప్-అప్ ట్రాన్స్ఫార్మర్స్, ట్రాన్స్మిషన్ లైన్స్, డిస్ట్రిబ్యూషన్ లైన్స్, సబ్స్టేషన్స్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్, సర్క్యూట్ బ్రేకర్స్ ఇలాంటివన్నీ కలిపి ఉంటాయి. గ్రిడ్ అనేది వేరువేరు పవర్ జనరేటింగ్ స్టేషన్స్ నుంచి పవర్ని సేకరించి ఆ పవర్ ఎవరికైతే అవసరమో వారికి సప్లై చేస్తుంది. ఒక రాష్ట్రంలో ఉన్న లోకల్ గ్రిడ్స్ అన్నీ ఇంటర్ కనెక్ట్ అయి ఒక స్టేట్ గ్రిడ్గా ఏర్పడతాయి. అలాగే కొన్ని రాష్ట్రాల యొక్క స్టేట్ గ్రిడ్స్ కలిపి రీజనల్ గ్రిడ్గా ఏర్పడ్డాయి. మన దేశంలో ఈ విధంగా 5 రీజనల్ గ్రిడ్స్ ఏర్పడ్డాయి. అవేంటంటే సదరన్ గ్రిడ్, వెస్ట్రన్ గ్రిడ్, నార్థన్ గ్రిడ్, ఈస్టర్న్ గ్రిడ్ అండ్ నార్త్ ఈస్టర్న్ గ్రిడ్. ఇప్పుడు ఈ 5 రీజనల్ గ్రిడ్స్ కూడా ఇంటర్నల్గా కనెక్ట్ అయ్యి ఒక నేషనల్ గ్రిడ్గా ఏర్పడ్డాయి. ఇప్పుడు మన దేశం వన్ నేషన్ వన్ గ్రిడ్ అనే పాలసీని అవలంబిస్తుంది. దీనివలన మనం దేశంలో పవర్ని ఎక్కడ ఉత్పత్తి చేసినా సరే దాన్ని మనకు కావలసిన దగ్గరికి సప్లై చేయవచ్చు. ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాల్లో పవర్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, కానీ మన దగ్గర ఆ డిమాండ్కి తగ్గట్టు ఉత్పత్తి సామర్థ్యం లేదు. మనకు కావలసిన పవర్ని మనం మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. ఈ సప్లైని గ్రిడ్ నెట్వర్క్ ద్వారా మనం ఈజీగా పొందగలుగుతున్నాం. పవర్ అనేది అనేక విధాలుగా ఉత్పత్తి చేయవచ్చు. ఉదాహరణకి వాటర్ను ఉపయోగించి హైడ్రో పవర్ ప్లాంట్స్ ద్వారా, బొగ్గును ఉపయోగించి థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా, సూర్యరశ్మిని ఉపయోగించి సోలార్ ప్యానెల్స్ ద్వారా మనం పవర్ని జనరేట్ చేయవచ్చు. అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ను ఉపయోగించి కూడా మనం విద్యుత్ని ఉత్పత్తి చేయవచ్చు. ఏ విధానంలో పవర్ని ఉత్పత్తి చేసినా అది 3 ఫేజుల్లో ఉత్పత్తి అవుతుంది. వాటిని మనం ఫేజ్ 1 ఆర్ లైన్ 1, ఫేజ్ 2 ఆర్ లైన్ 2 అండ్ ఫేజ్ 3 ఆర్ లైన్ 3గా పిలుస్తాం. వీటిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కొన్ని కలర్ కోడ్స్ని ఇస్తున్నాం. ఈ కలర్ కోడ్స్ అనేవి దేశాలను బట్టి మారుతూ ఉంటాయి. మన భారతదేశంలో ఫేజ్ 1కి రెడ్ కలర్ని, ఫేజ్ 2కి ఎల్లో కలర్ని, ఇంకా ఫేజ్ 3కి బ్లూ కలర్ని ఇచ్చాం. అదేవిధంగా న్యూట్రల్కి బ్లాక్ కలర్ని, ఎర్త్కి గ్రీన్ కలర్ని ఇస్తున్నాం. కొన్ని చోట్ల గ్రీన్కి బదులుగా ఎల్లో షేడ్స్తో కలిగిన గ్రీన్ కలర్ని కూడా ఇస్తున్నాం. ఈ విధంగా ఉత్పత్తి చేసిన పవర్ని మనం దేశంలో ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఆ ఏరియాకి పవర్ గ్రిడ్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తాం. మన ఇండియన్ రైల్వేస్లో ట్రాక్షన్ సబ్స్టేషన్లు ప్రతి 40 నుంచి 60 కిలోమీటర్లకి ఒకటి చొప్పున ఉంటాయి. ఇలా ఉన్న ప్రతి సబ్స్టేషన్ కూడా దగ్గరలో ఉన్న గ్రిడ్ సబ్స్టేషన్ నుంచి 220 kV ఆర్ 132 kV ఆర్ 110 kV సప్లైని ఇన్కమింగ్ సప్లైగా తీసుకొని దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేసి 25 kV సప్లైని ఓహెచ్సికి ఇస్తుంది. పవర్ జనరేటింగ్ స్టేషన్స్ నుంచి వచ్చే 3 ఫేజులను కూడా మనం ఈక్వల్గా వాడుకోవాలి. లేకపోతే పవర్ జనరేటింగ్ స్టేషన్స్పై ఒత్తిడి ఎక్కువై అవి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం గ్రిడ్ సబ్స్టేషన్ నుంచి ఒకే రకమైన ఫేజులను ఇన్కమింగ్గా తీసుకున్నట్లయితే గ్రిడ్లోని 3 ఫేజుల మధ్య పవర్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా ఒక ఫేజ్పై అధిక ఒత్తిడి పడి గ్రిడ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన దేశంలో 2012 జూలై నెలలో జరిగింది. లోకల్ గ్రిడ్పై ఓవర్లోడ్ కారణంగా లోకల్ గ్రిడ్ ఫెయిల్ అయ్యి నార్థన్ గ్రిడ్, ఈస్టర్న్ గ్రిడ్, నార్త్ ఈస్టర్న్ రీజియన్ గ్రిడ్లు 3 కూడా ఫెయిల్ అయ్యాయి. అప్పటికి ఇంకా మన సదరన్ గ్రిడ్ వాటితో ఇంటర్ కనెక్ట్ కాకపోవడం వలన మన గ్రిడ్స్ ఫెయిల్యూర్ జరగలేదు. కాబట్టి మనం పక్కపక్కన ఉన్న వేరువేరు ట్రాక్షన్ సబ్స్టేషన్లకి వేరువేరు ఫేజ్ల సప్లైని అందిస్తాం. ఈ విధంగా చేయడం వలన గ్రిడ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ విధంగా పక్కపక్కనే ఉన్న 2 సబ్స్టేషన్ల నుంచి
వేరువేరు ఫేజుల ద్వారా మనం OHకి సప్లై ఇచ్చినప్పుడు 2 TSSల నుంచి వచ్చిన OH ఒక దగ్గర కనెక్ట్ అయినట్లయితే 2 వేరువేరు ఫేజులను కలవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక 2 సబ్స్టేషన్ల ఫీడ్ ఎండ్ అయ్యే దగ్గర మనం న్యూట్రల్ సెక్షన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ న్యూట్రల్ సెక్షన్ అనేది OHని మెకానికల్గా కలిపి ఉంచుతుంది, కానీ ఎలక్ట్రికల్గా డివైడ్ చేస్తుంది. ఈ న్యూట్రల్ సెక్షన్ని మనం TSS యొక్క ఫీడ్ ఎండ్ అయ్యే దగ్గర ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మనం SP మరియు SSPల గురించి తెలుసుకుందాం. ఈ రెండింటినీ కూడా మనం సెక్షన్ డివైడ్ చేయడానికి, ఇంకా అప్ అండ్ డౌన్ లైన్స్లో వోల్టేజ్ని ఈక్వల్ చేయడానికి ఉపయోగిస్తాం. ఏదైనా ఒక సెక్షన్లో OH ఫాల్ట్ వచ్చినా, లేక మనం ఏదైనా మెయింటెనెన్స్ లేదా మోడిఫికేషన్ చేయాలనుకున్నా సరే, సెక్షన్ మొత్తం డెడ్ చేయకుండా కొంత భాగాన్ని మాత్రమే డెడ్ చేసి ఆ వర్క్ని మనం చేయవచ్చు. SSPలో సెక్షనింగ్ బియ్యంలు మరియు ప్యారలింగ్ బియ్యంలు ఉంటాయి. అదేవిధంగా SPలో ప్యారలింగ్ బియ్యంలు మరియు బ్రిడ్జింగ్ బియ్యంలు అనేవి ఉంటాయి. ఈ బియ్యంలనే మనం ఇంటరప్టర్స్ అని కూడా అంటాం. SSPలో ఉన్న ఈ సెక్షనింగ్ బియ్యంలని ఉపయోగించి మనం ఒక సెక్షన్ని 2గా డివైడ్ చేయవచ్చు. అలాగే ప్యారలింగ్ బియ్యమ్స్ అనేవి అప్ అండ్ డౌన్ లైన్స్లో కరెంట్ అండ్ వోల్టేజ్ని ఈక్వల్ చేయడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకి మనకు ఉన్న అప్ అండ్ డౌన్ లైన్స్లో అప్ లైన్లో ఎక్కువగా ట్రైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ట్రైన్లు మూవ్ అవుతున్నాయి అనుకుందాం. కానీ అదే సమయంలో డౌన్ లైన్లో 2 ట్రైన్లు మాత్రమే ఉంటే అప్ లైన్లో పవర్ కన్జప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, మరియు డౌన్ లైన్లో తక్కువగా ఉంటుంది. SP మరియు SSPల దగ్గర ఉండే ఈ ప్యారలింగ్ ఇంటరప్టర్స్ ద్వారా మనం ఈ 2 అప్ అండ్ డౌన్ లైన్స్ని కనెక్ట్ చేసి పవర్ని ఈక్వల్ చేస్తాం. ఒక TSS యొక్క ఫీడింగ్ జోన్లో మన అవసరం మేరకు ఎన్ని కావాలంటే అన్ని SSPలను మనం ఏర్పాటు చేసుకోవచ్చు. SPలను మనం ఎక్కడైతే TSS యొక్క ఫీడ్ ఎండ్ అవుతుందో ఆ ప్రదేశంలో ఏర్పాటు చేస్తాం. ఇక్కడే మనం 2 TSSల యొక్క ఫీడ్ కలవకుండా న్యూట్రల్ సెక్షన్లను కూడా ఏర్పాటు చేస్తాం. ఈ SPలో ఉన్న బ్రిడ్జింగ్ బియ్యముల ద్వారా మనం SPకి ఇరువైపులా ఉన్న TSSల యొక్క ఫీడింగ్ జోన్లని కలపవచ్చు. ఈ బ్రిడ్జింగ్ బియ్యముల ద్వారా మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కానీ, ట్రాక్షన్ సబ్స్టేషన్ మెయింటెనెన్స్ టైంలో కానీ SPకి ఒకవైపు ఉన్న TSS యొక్క సప్లైని రెండవ వైపునకు కనెక్ట్ చేయవచ్చు. ఈ బ్రిడ్జింగ్ బియ్యమ్స్ అనేవి మనం ఏర్పాటు చేసిన న్యూట్రల్ సెక్షన్కి ఇరువైపులా కనెక్ట్ చేయబడి ఉంటాయి మరియు ఎల్లప్పుడూ ఓపెన్ కండిషన్లో ఉంటాయి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, TSS మెయింటెనెన్స్ సమయంలో మాత్రమే ఈ బ్రిడ్జింగ్ బియ్యమ్స్ని క్లోజ్ చేసి మనం ఫీడ్ని ఎక్స్టెండ్ చేస్తాం. ఈ విధంగా మనం పవర్ ప్లాంట్స్ నుంచి TSSకి వచ్చిన ఇన్కమింగ్ సప్లైని OHకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం.